చిన్నపిల్లల్లో పుట్టుకతో పాటు కానీ పుట్టిన తర్వాత కానీ నీరు ఎక్కువ అవ్వడానికి బ్రెయిన్ ఉబ్బడానికి కారణాల్లో రేర్ కారణం వచ్చేసరికి బ్రెయిన్లో ట్యూమర్స్. పుట్టుకతో పాటు కానీ పుట్టక ముందు కూడా కొన్ని ట్యూమర్స్ ఉండే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ కొరాయిడ్ ప్లెక్సస్ ప్యాపిల్లోమా, కొరాయిడ్ ప్లెక్సస్ కార్సినోమా అని ఉంటుంది. అంటే చాలాసార్లు బ్రెయిన్లో వాటర్ ఎక్కువ అవడానికి చాలాసార్లు కారణాలు ఏముంటాయంటే బ్రెయిన్లో పైనుంచి కిందకి వెళ్ళే క్రమంలో బ్రెయిన్లో వాటర్ బ్లాక్ అవ్వడం అనేది ప్రధాన కారణం ఉంటుంది. ఒక్క కారణం తప్ప. ఆ ఒక్క కారణం ఏంటి అని అంటే చిన్న పిల్లలకి పుట్టక ముందే వస్తుంది చాలామందికి, కొంతమందికి పుట్టిన తర్వాత తెలుస్తుంది. బ్రెయిన్లో ట్యూమర్ కొరాయిడ్ ప్లెక్సస్ ప్యాపిల్లోమా అని, కొరాయిడ్ ప్లెక్సస్ కార్సినోమా అని. దీనిలో ప్రాబ్లం ఏంటి అని అంటే అసలు బ్రెయిన్లో వాటర్ను తయారు చేసేదాన్ని కొరాయిడ్ ప్లెక్సస్ అంటాం. ఎప్పుడైతే ఈ కొరాయిడ్ ప్లెక్సస్కి ట్యూమర్ ఆర్ క్యాన్సర్ వచ్చిందో దాన్ని కొరాయిడ్ ప్లెక్సస్ ప్యాపిల్లోమా ఆర్ కార్సినోమా అంటారు. ఎప్పుడైతే ఈ కొరాయిడ్ ప్లెక్సస్ ఆర్ ప్యాపిల్లోమా ఆర్ కార్సినోమా ఉందో ఇది పుట్టక ముందు కానీ లేకపోతే బేబీ డెలివరీ తర్వాత కానీ ఎప్పుడైనా డెవలప్ అవ్వచ్చు. ఈ బేబీలో మాత్రమే వాటర్ కంటెంట్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల బ్రెయిన్లో వాటర్ అనేది ఎక్కువ అవుతుంది. మిగతా అన్ని కారణాలలో నేను ముందు చెప్పినట్టు పుట్టక ముందు వచ్చే కారణాలు కానీ పుట్టిన తర్వాత వచ్చే కారణాలు కానీ వీటన్నిటిలో కూడా డ్రైనేజ్ ఛానల్ బ్లాక్ అవ్వడం వల్ల, డ్రైనేజ్ ఛానల్ బయట నుంచి వస్తడమో లోపల నుంచి బ్లాక్ అవ్వడం వల్ల వస్తుంది. కానీ ఇదొక్క క్యాన్సర్లో మాత్రం, ఇదొక్క ట్యూమర్లో మాత్రం వాటర్ కంటెంట్ తయారీ మాత్రమే పెరగడం వల్ల బ్రెయిన్లో వాటర్ ఎక్కువ అనిపిస్తుంది. దానివల్ల బ్రెయిన్ పైన ప్రెషర్ పడుతుంది. దానివల్ల బ్రెయిన్ ఎదుగుదల అనేది ఆగిపోవడం లేకపోతే సడన్గా ఎఫెక్ట్ అయ్యి ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ బ్రెయిన్లో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల సడన్గా అయ్యే డ్యామేజ్ని కానీ లేకపోతే ఫ్యూచర్ బ్రెయిన్ ఎదుగుదలను కానీ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే దానికి అయ్యే ట్రీట్మెంట్ ఏంటి అంటే దానికి చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అంటే దీనికి ఎక్కడ ఏ మందులు కూడా దీనికి పనిచేసే అవకాశం ఎటువంటిది లేదు. దీనికి సర్జరీ అనేది ఒక్కటే మార్గం. దీనికి క్లాసిక్గా ట్రెడిషనల్గా చేసే సర్జరీనే వీపీ షంటింగ్ అంటారు. వీపీ షంట్ అంటే ఏంటి అంటే వెంట్రికులో పెరిటోనియల్ షంట్. వెంట్రికులో పెరిటోనియల్ షంట్ అంటే ఏంటి అని అంటే బ్రెయిన్లో వాటర్ ఉన్న తిత్తిని దాన్ని వెంట్రికిల్ అంటారు. పెరిటోనియం అంటే మన పేగుల చుట్టూ మన పొట్ట లోపల ఉండే పొరను, అంటే పొట్ట చుట్టూ ఉండే గోడ ఉంటుంది కదా, ఈ అబ్డామినల్ వాల్ లోపల పొరనే పెరిటోనియం అంటారు. సో బ్రెయిన్లో ఉన్న వాటర్ని పొట్టలోకి తీసుకొచ్చి అక్కడ వదిలేయడం ద్వారా, అంటే ఇక్కడ ప్రెషర్ పెరిగినప్పుడు ఈ పైపులోంచి కింద దాకా వచ్చేసి కింద పేగుల చుట్టూ వెళ్ళేసి అక్కడ ఒమెంటం అనే ఒక పొర ఉంటుంది ఫ్యాట్ లాగా, అది వాటర్ని తీసుకొని తిరిగి రక్తనాళాల లోపలికి పంపించడం జరుగుతుంది. సో బ్రెయిన్లో తయారయ్యి బ్రెయిన్లో కింద బ్లాక్ ఉండడం వల్ల అబ్జర్వ్ అవ్వలేక బ్రెయిన్లో ప్రెషర్ పెరిగి మిగతా పక్కన బ్రెయిన్ క్రష్ చేస్తూ డెత్ చేస్తే ఆ సిఎస్ఎఫ్ని, ఆ ఎక్కువ ప్రెషర్ ఉన్న వాటర్ని మన కింద సింపుల్గా పొట్ట లోపలికి అబ్జర్వ్ అయిపోవడం వల్ల మనకు సిమ్టమ్స్ అన్ని రకాలుగా తగ్గిపోవడం జరుగుతూ ఉంది. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి కంటిన్యూగా వస్తున్న ఆపరేషన్. మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్, మెయిన్ డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంది అని అంటే దీనికి కొంచెం ఇన్ఫెక్షన్ రావడం, ఈ షంట్ అనేది అప్పుడప్పుడు కొంతమందిలో బ్లాక్ అవ్వడం, కొంతమందికి రిపీటెడ్గా ఒక్కటోసారి కాకుండా రెండోసారి మూడోసారి కూడా మళ్ళీ షంట్లు మార్చాల్సిన అవసరం కొంతమందికి ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఏంటి అని అంటే ఎంతో కొంత ఆల్టర్నేటివ్స్ కోసం అనేది కంటిన్యూగా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే దీన్ని కంప్లీట్గా రిప్లేస్ చేసే సర్జరీ రాలేదు, కానీ దీనికి ఆల్టర్నేటివ్గా మార్చే సర్జరీస్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులాస్టమీ అంటారు. అంటే బ్రెయిన్ పైన చిన్న హోల్ చేసి దాని నుంచి ఎండోస్కోపీని పంపించి మనం వాటర్ తిత్తి వెంట్రికల్ అన్నాం కదా, ఆ వెంట్రికల్ నుంచి బ్రెయిన్లో ఇంకో డ్రైనేజ్ అయ్యే ఛానల్స్, కామన్గా ఉండే ఛానల్స్ ఉంటాయి. ఆ డ్రైనేజ్ అయ్యే ఛానల్ వరకు ఒక హోల్ పెట్టి దానికి కనెక్షన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఉన్న ఆ వెంట్రికల్స్లో ఉన్న ఎక్కువ ప్రెషర్లో ఉన్న వాటర్ ఇంకో ఆల్టర్నేటివ్ పాత్వేలో వెళ్ళేసి అబ్జర్వ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది.